30 సంవత్సరాల తర్వాత ఓటేసే అవకాశం మాకు దక్కింది, మీ అందరికీ దండాలు స్వామి అని పెట్టాడు సార్. అంటే అసలు ఎక్కడ ఉన్నాము, ఏ ఏరియాలో ఉన్నాము మనం? అది చూడండి సార్, వాటర్ స్లిప్ అందులో వేసాడు బ్యాలెట్లోని. ఎలా చూడాలి సార్ ఇది? ఎక్కడ లేని, ఎప్పుడో సినిమాల్లో చూస్తుంటాం ఇలాంటి సీన్లు. అవును, ఒక సినిమాలో వాళ్ళు ఓటుతో పాటు ఒక చీటీ కూడా రాసి, అసెంబ్లీ రౌడీ సినిమా అనుకుంటాను. అందులో వాళ్ళు చాలా అసలు ఎవరిని రానివ్వరు. అవును, ఫైనల్ గా ప్రతి ఓటరు ధైర్యంతో ఒక ముసలాయన బయటకు వస్తాడు అనుకుంటా, వచ్చి ఆ తర్వాత అందరూ ఫాలో వేసి ఓటుతో పాటు ఒక చిన్న స్లిప్ కూడా పెడతారు. అవును, ఇప్పుడు మీరు చూపించిన స్లిప్ అలాగే ఉంది. సో ఇందులో మనం గమనించాల్సింది ఏంటంటే పొలిటికల్ పార్టీలు కూడా ఫైనల్ గా మన ఇండివిజువల్ ఇవి ఏవైనా కక్షలు కార్పణ్యాలు ఏవైనా ఉన్నా ప్రజాస్వామ్యాన్ని గెలిపించడం అన్నది మనందరి బాధ్యత అన్నది నేర్చుకోవాలి. ఇది ముఖ్యంగా గమనించాల్సిన ప్రధానమైన అంశం. ఎవరైతే స్లిప్ పెట్టారో దాని గురించి మనం రిఫ్లెక్షన్ చేసుకోవాలి. రిఫ్లెక్షన్ చేసుకొని మన దాంట్లో మార్పులు తీసుకురావాలన్న ఆలోచనలు వస్తే ఏమవుతుందంటే ఒక ప్రజాస్వామ్యం నిలబడాలి. లేకుంటే ప్రస్తుతం ఏమవుతుందంటే మన రాష్ట్రాల్లో ఈ విధమైన విషయాలను పెట్టుకుని ఒక కక్షపూరితమైన వాతావరణాలు ప్రతి చోట నిర్మాణం అవుతుంది. అది మన రాష్ట్ర భవిష్యత్తుకు కానీ రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు కానీ వీటన్నిటికీ కూడా చాలా అది ఆటంకంగా పనిచేస్తుంది. కాబట్టి ఇప్పటికైనా అందరూ కలిసి పనిచేద్దాం రాష్ట్ర అభివృద్ధి కోసం అన్నది ఒక నిర్ణయంగా తీసుకురావాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటాను. సార్, మరొక అంశం, ఓకే, గెలిపోవటం అన్నది సర్వసాధారణం. ఒకరు గెలవచ్చు, ఒకరు ఓడిపోవచ్చు. గెలిపోతే మాకు అది బలుపులా ఎవరో కూడా తీసుకోకూడదు. చరిత్ర చెప్తున్న సత్యాలు కూడా అవే. కానీ పులివెందుల విషయానికి వస్తే సార్, ఈ గెలుపుని ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారంటే నువ్వా నేనా అన్నట్లుగానే ఉండేది. కానీ ఇక్కడ రిజల్ట్స్ చూస్తే ఆశ్చర్యకరంగా 10 రెట్లు మెజారిటీతో గెలిచారు సార్ వీళ్ళు. కేవలం 683 ఓట్లు మాత్రమే. ఎంత జగన్మోహన్ రెడ్డి గారు ఇలాకా అన్నారు, చరిత్రలు అన్నారు, అసలు పులివెందుల్లో అడ్డు లేదన్నారు, కడప అడ్డా అన్నారు. 683 ఓట్లు వైసీపీ అభ్యర్థికి వస్తే 6716 ఓట్లు బీటెక్ రవి గారి సతీమణి లతారెడ్డి గారికి, ఆవిడికి వచ్చిన ఓట్లు. అంటే 10 రెట్లు ఎక్కువ రావడం. అంటే ఇంత దారుణంగా ఓడిపోవడం ప్రజల్లో అసమ్మతి అంటారా, లేకపోతే పులివెందులో అభివృద్ధి లేకుండా పోయింది, అవకాశం వచ్చింది కదా నా ఛాన్స్ తీసుకున్నారు అనుకోవచ్చా? ఎందుకంటే చాలా ఎక్కువగా జరుగుతున్న ప్రచారం ఇది. అంటే మీరు చూసుకుంటే అటు సైడ్ వచ్చేసి దీన్ని మా ఓట్లనే వేయనివ్వలేదన్నట్టు ఒక ధోరణి వాళ్ళు తీసుకొచ్చారు. ఆ తర్వాత వీళ్ళు చెప్పింది 30 సంవత్సరాల తర్వాత ఒక ప్రజాస్వామ్య బద్ధంగా మేము ఎలక్షన్లను నడిపించాము కాబట్టి ప్రజలు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓట్లు వేయగలిగారు అన్నది ఒకవైపు ఉన్న ప్రకటన. సో ఈ విధంగా చూసుకుంటే ఈ ఓట్స్ ఏవైతే 10 రెట్లు మీరు అన్నట్టు ఓడిపోయిన అభ్యర్థికి గెలిచిన అభ్యర్థికి 10 times ఆ డిఫరెన్స్ ఉంది. కాబట్టి ఇది నేను ఇంతకు ముందు చెప్పినట్టు వైఎస్ఆర్సీపీ వాళ్ళు రిఫ్లెక్ట్ చేసుకోవాల్సిన ప్రధానమైన అంశం. ఎందుకు జరిగింది, కారణాలు ఏంటి, ఇవన్నీ చూసుకొని ముందుకు వెళ్ళి ఏ విధంగా మనం మన స్ట్రాటజీ గాని వ్యూహం గాని మార్చాలి అన్నది వాళ్ళు నేర్చుకోవాల్సిన ప్రధానమైన ఇష్యూగా మనం చూడవచ్చు. సార్, జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆయన పాలన కోసం మీరు చూశారు, చాలా వాటి మీద మనం డిస్కషన్ చేసాం, చాలా వేదికల మీద కూడా మీరు మాట్లాడిన నేపథ్యం. ఏదైనా తప్పులు జరిగితే, ఏవైనా పొరపాట్లు జరిగితే దాన్ని సరిదిద్దుకునే ఆ మైండ్ సెట్ ఉందా అండి వైఎస్ఆర్సీపీ వాళ్ళకి? ఆ మైండ్ సెట్ క్రియేట్ చేసుకోవాలి అన్నది ఈ ఎలక్షన్ రిజల్ట్స్ అన్నది ఒక మనకు పాఠంగా నేర్చుకోవాలి. ఎందుకంటే మనం నేర్చుకోకపోతే ఏమవుతుందంటే ఈ విధమైన మళ్ళా ఇవి ప్రజాస్వామ్యం నిలబడాలంటే మనం నేర్చుకోవాల్సిన అవసరం కూడా ఉంది. మనం నేర్చుకోకుంటే ఏమవుతుందంటే ఆ ఫలితాలను మనమే అనుభవించాల్సి వస్తుంది అన్నది కూడా వాళ్ళు గమనించాల్సిన ప్రధానమైన అంశం. ఎందుకంటే మీరు లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్స్ సుమారుగా 40% ఓట్లు వచ్చాయి ఆ పార్టీ, కానీ సీట్లు 11 వచ్చాయి. కానీ ఇక్కడ చూసుకుంటే మీకు దీన్ని ఒక లిట్మస్ టెస్ట్ గా మనం ఆలోచిస్తే